హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఓజీ సినిమాకి వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ డేట్ వచ్చేసి 26th of September. సో అటు ఇటుగా ఓజీ మూవీ 25th September రిలీజ్ అయింది. సో ఫస్ట్ 2 days నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను సినిమాకి వెళ్ళకపోయాను. సో ఫైనల్ నాకు ఫ్రీ టైం దొరికింది. సో ఇవాళ అయితే మనం మూవీకి వెళ్తున్నాం. నాకు ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ చాలా ఇష్టం. మనం ముందు మూవీ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. సో బేసికల్లీ నేను ఈ మధ్య గూగుల్ కన్నా ఎక్కువ చాట్ జీపీటీ యూజ్ చేస్తాను అనమాట. సో చాట్ జీపీటీలో అడిగితే టొరంటో ఓజీ మూవీ టికెట్స్ అని యార్క్ సినిమాస్ క్యాన్సిల్ చేశారు కదా. సో అందుకని సినీ స్టార్స్ ఉంది. సో వెబ్సైట్ ఇలా ఉంటుంది అన్నట్టు, మనకి బుకింగ్స్ అని ఇక్కడే చేసుకోవాలి. సో నేనైతే 320 అనుకుంటున్నా టుడే. సో మనకి హాల్ సీటింగ్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు, చాలా చిన్నగా ఉంది. జస్ట్ బేసికల్లీ తిప్పి కూడా ఒక 80 మెంబర్స్ కూడా ఉంటారు. సో నేనైతే కార్నర్ దానికి పక్క సీట్ అలా బుక్ చేస్తున్నాను, సింగిల్ టికెట్ కాబట్టి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి అంత ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ప్రైస్ వచ్చేసి అటు ఇటుగా మనకి $25 పడుతుంది. సో మనమైతే జస్ట్ మన కార్డ్ డీటెయిల్స్ వేసేసి టికెట్ అయితే బుక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఎంత దూరం అంటే, సో మా సిటీలో అసలు హిందీ కూడా రిలీజ్ అవ్వట్లేదు. సో మనం వెళ్ళాల్సిన మూవీ అటు ఇటుగా 150 kilometers డ్రైవ్ గ్యాప్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం 150 kilometers ట్రావెల్ చేసి ఈ మూవీ చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 2.5 hours డ్రైవ్ ఉండిద్ది. సో మనం ఏదన్నా దీంతో పాటు ఇంకేదైనా పని కూడా ఒకేసారి చూసుకుందాం. సో ఎప్పుడైతే మనం డైరెక్ట్గా గోప్రో మూవీలోకి చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:25 కదా, నేను అటు ఇటుగా 12 కల్లా స్టార్ట్ అవుతాను, 3కి మూవీ కాబట్టి. సో డైరెక్ట్గా గోప్రో వ్యూలో కలిసేద్దాం. కొద్దిసేపట్లో మూవీ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నేను బయట తినడం చాలా వరకు తగ్గించేసాను. 99.9% హోమ్ కుక్ తింటున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ ఇడ్లీ సాంబార్ ట్రై చేస్తాను అనమాట. సో నేను కష్టపడి వేసుకుని నాకు చాలా నచ్చింది. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు బేసికల్లీ మనం ఓజీ టికెట్స్ బుక్ చేసాం కదా. సో రాను ఈ బిజినెస్ ప్రాక్టీసెస్ చాలా దారుణంగా ఉంటున్నాయి అనమాట. ఒకప్పుడు తెలుగు సినిమాస్ చాలా మంచి రిలీజ్ అయ్యి చాలామంది సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. సో ఒక 4-5 years బ్యాక్ ఏమవుతుందంటే, సినీప్లెక్స్లో కూడా తెలుగు మూవీస్ అని రిలీజ్ అవుతాయి. సినీప్లెక్స్ అంటే నైసెస్ థియేటర్స్, ఐమాక్స్లు, పెద్ద పెద్ద స్క్రీన్ చాలా బాగుంటాయి. సో ఎప్పుడో ఒకళ్ళు ఆ స్క్రీన్ కట్ చేశారని చెప్పేసి తెలుగు సినిమాస్ అక్కడ బ్యాన్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో యార్క్ సినిమాస్ కూడా తెలుగు సినిమాస్ బ్యాన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి సినిమాస్ బ్యాన్ చేశారు. సో నేను చూడాలనుకుంటున్న ఈ ఓజీ మూవీ కూడా అక్కడ యార్క్ సినిమాస్ నుంచి బ్యాన్ చేశారు. సో ఇప్పుడు ఓన్లీ కపుల్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఆ కపుల్ ఆఫ్ థియేటర్స్లో కూడా ఒక థియేటర్కి నిన్న నిప్పంటిచ్చారు అనమాట, పెట్రోల్ పోసేసి. సో ఇది చాలా అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అనమాట. సో నేనైతే ఇదే లాస్ట్ మూవీ. ఈ మూవీ తర్వాత ఇంకా నేనైతే ఎంత పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినా నేను మోస్ట్లీ మెగా ఫ్యాన్స్ మూవీ సినిమాస్ ఒకటే చూస్తాను. సో ఇక్కడ నుంచి ఏ సినిమాస్ చూడడం కూడా నేను మానేస్తాను. ఏమైనా సినిమా చూడాలంటే బేసికలీ నేను ఇప్పుడు సినిమా టికెట్ బుక్ చేసుకుంటున్నాను కదా. మా ఫ్రెండ్స్ ఎవరో ఐబొమ్మలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా హెచ్డీ లింక్ వచ్చిందని చెప్పింది. సో మనం ఆ లింక్ చూసినా కూడా సినిమా చూసినట్టు, కానీ నాకు ఆ థియేటర్కి వెళ్ళి పెద్ద సౌండ్తో పెద్ద స్క్రీన్తో చూస్తేనే సినిమా చూసినట్టు అనిపించేది. అందుకని నేను ఓజీ సినిమాకి వెళ్తాను. సో నెక్స్ట్ నుంచి నేనైతే ఇంకా ఏ మూవీస్ని కూడా థియేటర్లో అయితే అస్సలు చూడను. సో ఇదే లాస్ట్ మూవీ అకార్డింగ్ టు తెలుగు. సో నెక్స్ట్ అయినా పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయితే మాత్రం చూస్తాను, కానీ వేరే హీరో మూవీస్ మాత్రం ఏది చూడండి. ఇదే లాస్ట్. అయితే మనం డైరెక్ట్గా గోప్రో మోడ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. రీసెంట్ వీడియోస్ మనం మాట్లాడాం కదా. సో మా ఇంటి బయట కార్ థెఫ్ట్ పెడితే ఎత్తకెళ్ళిపోయారని చెప్పి, సో అప్పటి నుంచి కార్ కొంచెం జాగ్రత్త పెడుతున్నాను అనమాట. సో అక్కడ మెర్సిడెస్ ఉంది చూసారా. సో ఆ కార్ నా కార్ ఇలాంటి మంచి కార్స్ ఉంటాయి అనమాట. సో బేసికలీ నేను కొత్త ట్రిక్ అన్లాక్ చేసాను. ఆ ట్రిక్ ఏంటి ఇప్పుడు చూపిస్తాను. సో బేసికలీ వన్స్ మనం కార్ ఇలా అన్లాక్ చేస్తాం కదా. సో అన్లాక్ చేసిన తర్వాత ఇలా లాంగ్ ప్రెస్ అని పెట్టుకుంటే కార్ డోర్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. విండోస్ అన్నీ. సో మనమైతే కార్ విండోస్ అన్ని పైన సన్ కూడా కొంచెం పైకి లేచింది. కార్ని కొంచెం మనం హీట్ చేద్దాం. సో హీట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దాం. సో మనం కనీసం ఒక వెహికల్ని ఒక 3-4 minutes ఫ్రెష్గా అలా స్టార్ట్ చేసామంటే బేసికలీ ఇంజిన్ కొంచెం హీటప్ అయిపోయింది, ఇంజిన్ ఆయిల్ కొంచెం హీట్ అయింది. సో దాని తర్వాత మనం స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడే పీటర్బో సిటీ డౌన్ టౌన్ కాడ నుంచి ఎటోబికోకి వెళ్తున్నాం అనమాట. సో మన టైం చూడొచ్చు, మన సినిమా షో టైం వచ్చేసి 3:20కి. సో మనకి ఇక్కడి నుంచి ఎటోబికోకి వెళ్ళడానికి టైం వచ్చేసి 2 hours and 11 minutes పడుతుంది. నార్మల్గా ట్రాఫిక్ లేకపోతే 1.5 hours. సో ట్రాఫిక్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనకి 3 hours and 3:22కి వెళ్తామని చూపిస్తుంది. సో బేసికల్లీ మనం 2 hours లేట్గా వెళ్తామని చూపిస్తుంది. చూద్దాం, మనకి హైవేలో ట్రాఫిక్ లేకపోతే మాత్రం మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో మనకి కార్ అయితే చూడొచ్చు, ఫుల్ ట్యాంక్ ఉంది, 620 kilometers రేంజ్ ఫుల్ ట్యాంక్
ప్రశాంతంగా ఉంది. సో క్లైమేట్ అయితే మంచి చల్లగా ఉందన్నమాట. అందుకే కొంచెం విండోస్ రోల్ చేసి వెళ్తున్నాను. సో చూడొచ్చు ఇక్కడ ఎండ లేదు కానీ మొత్తం క్లౌడీగా ఉంది. సో పీటర్బోర్గ్ సిటీలో ట్రాఫిక్ అయితే మాత్రం చాలా హెవీ ఉందన్నమాట. మీరు చూడొచ్చు మిట్ట మధ్యాహ్నం 1 గంట అవుతున్నా కానీ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. సో మనకి డౌన్ టౌన్ ఏరియాలో స్పెషల్గా అయితే స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకి 40 స్పీడ్ లిమిట్ అనమాట. అంటే 40-50 వెళ్ళొచ్చు, కానీ మరీ అంతకన్నా ఎక్కువ వెళ్తే మాత్రం అడుగున పోలీసు వాళ్ళు ఉంటారు. సో మనకు కనబడంగానే పుల్ ఓవర్ చేస్తారు. సో వాళ్ళ లైట్లు వేయగానే మనం అయితే కార్లు ఆపేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం డౌన్ టౌన్ నుంచి డైరెక్ట్గా హైవే ఎక్కబోతున్నాం. సో మనం ఎప్పుడు ఈ కార్ని హైవేలో వెళ్తున్నప్పుడు ఎప్పుడు వీడియో తీయలేదు. సో ఒకసారి మనం ఇవాళ హైవే వెళ్తే కూడా సో ఎంత ఫాస్ట్ వెళ్తుంది, పర్ఫార్మెన్స్ ఎంత బాగుండేది అని కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఎండ కొడుతుంది అనమాట లైట్గా. సో నేనైతే మ్యూజిక్ కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేశాను. సో మ్యూజిక్ కంప్లీట్ టర్న్ ఆఫ్ చేస్తే మనకి కార్ సౌండ్స్ అనేవన్నీ పర్ఫెక్ట్గా వినిపిస్తాయి అనమాట. అలాగే కాపరేట్ స్ట్రైక్స్ అనేకుండా రాకుండా ఉంటాయి. సో ఈ యాంగిల్ అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే సినిమాటిక్ వ్యూలో తీస్తాను. సో అందుకనే మనకి ఈ సర్కిల్కి అబౌవ్ అంత కెమెరాలో కనిపిస్తే మనకి చాలా క్లారిటీగా రోడ్స్ని వాటి అన్నింటి క్లియర్గా చూడొచ్చు. అదే ఇంకొంచెం కిందికి యాంగిల్ ఉంటే ఈ ఎక్కువ కార్ పార్ట్ కనిపించి రోడ్ సరిగ్గా కనపడదు. సో అందుకే రోడ్స్ కనపడాలని ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ యాంగిల్ సెట్ చేశాను అనమాట. సో వన్స్ అబౌవ్ ఈ యాంగిల్కి అబౌవ్ ఎంత కనిపించినా కానీ మనకి రోడ్ అంతా క్లియర్గా కనపడుద్ది, చూడొచ్చు. సో ఇప్పుడు లెఫ్ట్ వెళ్తున్నాం అనమాట. సో టైం అయితే 3:21. మనం అయితే ఒకసారి హైవే మీద వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక ఆటోమేటిక్గా చూద్దాం కార్ అంత స్పీడ్ వెళ్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హైవే మీద. సో సిటీలో అయితే మనం ఎప్పుడు కార్ని మ్యాక్స్ స్పీడ్ కానీ అవన్నీ టెస్ట్ చేయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మనం 50 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో అక్కడ ఉన్న కాప్స్ సరిగ్గా ఏమవుతుందంటే మనం ఎక్కువ స్పీడ్ పుల్ చేయలేకపోతున్నాం. సో పుల్ చేసినా కానీ ఎక్కడోసారి పుల్ ఓవర్ అయిపోతాం కాప్స్ దగ్గర నుంచి. సో అందుకని ఒక్కసారి ఈ ట్రాఫిక్లో నుంచి కొంచెం హైవే మీద దగ్గరికి వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. అండ్ మనం అయితే ఇప్పుడు అఫీషియల్గా హైవే ఎక్కబోతున్నాం అనమాట. సో మనం హైవే ఎక్కేటప్పుడు విండోస్ అన్నీ మనం ఇలా మొత్తం క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి వన్స్ మన స్పీడ్ లిమిట్ 100 టచ్ అవుతుందంటే మనకి విండ్ నాయిస్ అయితే చాలా హెవీగా ఉంటుంది. సో మనం సైడ్ వచ్చే కార్స్ని కూడా చెక్ చేసుకుంటూ ఒకసారి హైవే మీదకి ఎక్కేద్దాం. సో మోస్ట్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ రింగ్ రోడ్ అనమాట. మన ఒంగోలు సిటీకి ఎలా అయితే రింగ్ రోడ్ ఉండిద్దో సో ఈ సిటీకి కూడా ఇది రింగ్ రోడ్ అనమాట. అంటే ట్రాఫిక్లో నుంచి వెళ్ళకుండా ఇలా ఊరవతల నుంచి మనల్ని హైవేలో కనెక్ట్ చేసిద్ది అనమాట. సో మన ఇండికేటర్స్ మాత్రం ఖచ్చితంగా వేయాలి మనం ఎక్కడ టర్న్ అవుతున్నా కానీ. సో ఈ కెమెరా యాంగిల్ మొత్తం క్లియర్గా కనిపించేది అనుకుంటున్నాను. సార్ నార్మల్ కార్స్కి జర్మన్ కార్స్కి డిఫరెన్స్ ఎక్కడ కనిపించేది అంటే సో 100 స్పీడ్ దాకా ఏ కారైనా ఒకేలా వెళ్ళింది. అంటే ఇప్పుడు నువ్వు 100 స్పీడ్ వెళ్తావు అంటే సో ఏ కారైనా ఒకే వెళ్ళింది. సో మనకి కనిపించే రోడ్ వచ్చేసి 115 అనమాట. సో దీనిలో స్పీడ్ లిమిట్ 100, మనం 100 కన్నా తక్కువ వెళ్ళకూడదు. సో మనం మెర్జ్ అయ్యేటప్పుడే మనం 100లో వెళ్ళిపోవాలి. సో మనకైతే మన ముందు వెళ్ళే కార్స్ అన్నీ మనకన్నా ఎక్కువ స్పీడ్గానే వెళ్తుంటే సో వీళ్ళందరూ 120, 130 మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మనం 100 క్రూజ్ అంటే చాలా నార్మల్ ఉండేది. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, కొంచెం జర్మన్ కార్కి నార్మల్ కార్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం మాన్యువల్ లైక్ వెళ్తున్నాం. సో M6 మాన్యువల్ అంటే 6th గేర్. సో మీకు ఇది క్లారిటీ కనిపిస్తుంది లేదో. సో మన కార్ ఫుల్ పవర్ ఎప్పుడు కనిపించింది అంటే 3rd గేర్ 4th గేర్లో 100 స్పీడ్ మనం ఇప్పుడు 3rd గేర్ M3. సో నీకు RPM 4 వచ్చింది కదా. సో ఒకసారి పుల్ చేసే సౌండ్ చూడొచ్చు. సో 3rd గేర్లో అటు ఇటుకు 130, 145 వెళ్తుంది. సో నెక్స్ట్ 4 ఆటోమేటిక్గా. సో మనం 150 దాటి ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. సో 150 దాటితే ఇక్కడ మనకి $10,000 ఫైన్. అలాగే నీ వెహికల్ పక్కకు పుల్ ఓవర్ చేస్తున్నాడు అంటే పోలీసులు తీసి నీ లైసెన్స్ 1 month సస్పెండ్ చేస్తారు. అలాగే నీ కార్ని 14 days ఇంపౌండ్ చేస్తారనమాట. ఇంపౌండ్ అంటే నువ్వు కార్ నడపకుండా ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ లాంటి దగ్గర పెడతారు. నువ్వు దానికి సపరేట్గా మనీ పే చేయాలన్నమాట. సో నేనైతే స్పీడ్స్ చాలా తక్కువగా వెళ్తాను అన్లెస్ సార్ అంటే మళ్ళీ చాలామంది ప్రొవోక్ చేస్తారు. అంటే మన హైవే మీద అంటే రేస్ పెట్టుకోవడానికి వచ్చేలాగా. కానీ మనమైతే ఎప్పుడు ఎవరి దగ్గర ప్రొవోక్ చేస్తూ వెళ్ళకూడదు అనమాట రేసింగ్కి. సో మనకి ఈ డిస్టెన్స్ చూడవచ్చు. మన ఇంటికి నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒంగోలు నుంచి ఏలూరు అంటే విజయవాడ దాటి ఏలూరు వెళ్ళేంత డిస్టెన్స్ ఉంది. మనం జస్ట్ మూవీ చూడటం కోసం అంత దూరం వెళ్తున్నాం. సో కార్లు కూడా అలాగే ఎవరు లేరు, మనం ఒక్కలనే కాబట్టి కొంచెం మంచి మ్యూజిక్ పెట్టుకొని లౌడ్ సౌండ్తో మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ 2 hours జర్నీ అనేది మనకు పెద్దగా అనిపిది, ఎందుకంటే మనకి మొత్తం హైవేనే కదా. ఎక్కడ మనం చిన్న రోడ్డుల్లో వాటిలో వెళ్ళాం కదా, మొత్తం ఇలాగే స్ట్రైట్ హైవే. సో ఇవాళ హైవే ఎందుకు కొంచెం బిజీ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఫుల్ కార్స్ ఉన్నాయి. సో మనమైతే కొంచెం స్లోగా వెళ్తాం కాబట్టి మనం చిన్నగా వెనకవర్ రాకపోతుంటే మంచిగా ఒక కార్నర్ లేన్కి వచ్చేసి 118 క్రూజ్. సో నేనైతే 115 to 116 ఈ క్రూజ్ మెయింటైన్ చేస్తాను. సో వన్స్ 119 రాగానే నేను క్రూజ్ ఆన్ చేస్తాను అనమాట. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి సైడ్ క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంటుంది.
సో ఇంక నేనైతే యాక్సిడెంట్ నుంచి కాల్ తీసేసి ఇంతే ప్రశాంతంగా స్టీరింగ్తోనే మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇంకా 190 స్పీడ్లో అదే వెళ్ళిపోయింది. సో మన దానికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేదు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే బేసికలీ మన ముందు ఒక కార్ వెళ్తుంటే ఆ కార్ స్పీడ్ని బట్టి మన కార్ స్పీడ్ కంట్రోల్ చేసేది. సో అన్ఫార్చునేట్లీ అది ఇలా హ్యుండైస్లో వీటిలో 2021 కాడి నుంచి వచ్చింది. సో ఈ కార్స్లో అది లేదు. సో అందుకనే మనం ఇప్పుడు ఎదురు కార్ అయినా వస్తే మన సొంతంగా మనమే బ్రేక్ వేసుకోవాలి, కార్ ఆటోమేటిక్గా వేసుకోదన్నమాట. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా క్రూషియల్గా ఉండాలి. అంటే మనం కొంచెం కూడా నెగ్లిజెన్స్ ఉండకూడదు అనమాట. నెగ్లిజెన్స్ ఉంటే ఏమైందంటే యాక్సిడెంట్ అవ్వడానికి చాలా తక్కువ టైం పట్టేది. సో ఈ కార్ మనం ఎక్కువ స్పీడ్ కూడా పుల్ చేయట్లేదు. ఎందుకంటే మన రోడ్లో కాప్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే పోలీసులు చాలా గట్టిగా ఉంటారు అనమాట. ఎవరన్నా 120, 125, 130 దాటి వెళ్తుంటే ఎప్పుడెప్పుడు నేను క్యాచ్ చేద్దామని ఉంటారు. హెవీ ఫైన్స్ ఉండే. సో మనకి ఎప్పుడైనా పోలీసులు ఉంటే మాత్రం మనకి మ్యాప్స్లో పాపప్ అయిపోయింది, కాప్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండే, జాగ్రత్తలు అనేది నోటిఫికేషన్ పాపప్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఒక్కళ్ళమే వెళ్తున్నాం కదా. సో ఇక్కడితో మనం వీడియో స్టాప్ చేస్తాను. ఎందుకంటే ఇది మొత్తం సేమ్ హైవేనే కాబట్టి నేను చిన్నగా పాటలు వింటూ మంచిగా క్రూజ్కి వెళ్తాను. సో వన్స్ మనం ఆ మూవీ దగ్గరికి వెళ్ళంగానే, హాల్ దగ్గరికి వెళ్ళంగానే నేనైతే మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు 2 hours డ్రైవ్ చూపిస్తుంది. సో 2 hours మంచిగా క్రూజ్ పెట్టుకొని స్మూత్గా వెళ్ళిపోతాను, ఏం ప్రాబ్లం లేకుండా. సో డైరెక్ట్గా మనం హాల్ దగ్గరికి వెళ్ళాక కలిసేద్దాం. సో గైస్, వెల్కమ్ టు టొరంటో. సో మనం టొరంటోకి వచ్చాం. ఆల్మోస్ట్ మనం స్కార్రో దాటి నార్త్ యార్క్ రీజన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో మన మూవీ వచ్చేసి 3:20కి. సో మనకి ఇంకా 28 kilometers డిస్టెన్స్ ఉన్నా కానీ 42 kilometers చూపిస్తుంది. సో మీకు గోప్రోలో క్లియర్గా కనిపిస్తుంది కనిపెట్టలే కానీ నా కళ్ళకు కనిపించేది అంతా ట్రాఫిక్కే మొత్తం. ఈ రోడ్ల మీద ఒక్కరికి కూడా కరెక్ట్గా కార్ నడపడం రాదనమాట. ఎట్లా అంటే వెళ్తారు, కనీసం రోజుకి 2-3 యాక్సిడెంట్లు మినిమం అవుతాయి అనమాట ఈ రోడ్ల మీద. సో అందుకే ఎర్రగా ఉంది, ట్రాఫిక్ లైన్ అంతా ఎర్రగా ఉంది. ఎక్కడ చూసినా కానీ మన ముందు ట్రాఫిక్ అయితే మొత్తం స్ట్రక్ అయిపోయింది. సో మన షో అయితే 3:20కి స్టార్ట్, ఇప్పుడేమో 3:16 చూపిస్తుంది. ఇందాక 3:45కి వెళ్ళింది. ఇంకా ట్రాఫిక్ మధ్యలో క్లియర్ అయింది. బేసిక్గా అయితే షార్ట్ కట్ రూట్ నుంచి తీసుకెళ్తుంది కాబట్టి మా షార్ట్ కట్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ 401 నుంచి కట్టి మళ్ళీ 401 కలిపిద్ది. సో అందుకనే మనకి డిస్టెన్స్ ఇలా చూపిస్తుంది 3:16 అని. సో ఈ ట్రాఫిక్ నాకైతే కళ్ళకు 1 kilometer ముందాక మొత్తం ట్రాఫిక్లో కనిపిస్తుంది. సో ఈ ట్రాఫిక్లో కార్ నడవడం చాలా కాంప్లికేటెడ్. అంటే ఆగుతూ చిన్నగా 10-15 స్పీడ్లో నడుపుతూ ఉంటే చిరాకు వచ్చింది అనమాట. నాకు అందుకే ఈ టొరంటో సిటీకి రావాలంటే చాలా చిరాకు. నేను వస్తే ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ అలాంటి టైమ్స్లో ఎప్పుడన్నా 12 వస్తే మాత్రం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ట్రాఫిక్ అంతా మనం కట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ట్రాఫిక్ ఏముంది, ఈ రోడ్లో ట్రాఫిక్ లేకపోతే ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు 120 క్రూజ్ పెట్టుకొని. సో ఇప్పుడు ట్రాఫిక్ ఉండేసరికి కనీసం 1.5 kilometer వరకు ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్కే ఉంది. సో నాకు తెలిసినంత వరకు అయితే మనం సినిమా దగ్గరికి టైంకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. నాకైతే గ్యారంటీ లేదు. ఇక్కడేమో 3:12 చూపిస్తుంది, చూద్దాం. ఇందాక 3:22 ఉంది, దామో 3:40 ఉంది. సో హోప్ఫుల్లీ మన సినిమా టైటిల్ పడేలోపు వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ హాల్కి నేను ఇంతకుముందు వెళ్ళాలని నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఎందుకంటే హాల్ని చూస్తే కానీ అయితే ఇప్పుడు టికెట్లు బుక్ చేయలేదు నాకు తెలిసినంత వరకు ఆ వెబ్సైట్లో. సో ఫస్ట్ టైం వెళ్తున్నా అనుకుంటున్నాను నేనైతే. డైరెక్ట్గా హాల్కి ఇంకొక 2 minutes ఉందనగా మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఉంది కదా, ఈ ట్రాఫిక్లో వెళ్ళిపోతుంటే చిరాకు వచ్చేసిద్ది అనమాట. సో మనం డైరెక్ట్ డ్రైవ్ మీద కాన్సన్ట్రేట్ చేసి హాల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ. సో మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. సో షో అయితే 3:20 కదా, మనకి ఇంకా 3:26 చూపిస్తుంది. అంటే మనం 6 minutes లేట్గా వెళ్తున్నాం అనమాట. సో బేసికల్లీ ఫస్ట్ 4-5 minutes అయితే నాకు తెలిసినంత వరకు యాడ్స్ చేస్తారు. సో రోడ్డు మీద ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. అసలు ఎంత ట్రై చేసినా కానీ ఫాస్ట్గా వెళ్దాం అసలు అట్లా. సో మనం అయితే ఇప్పుడే టొరంటోకి వచ్చాం. సో ఎటోబికోక్లో ఉన్నాం. సో మనం అందరూ వచ్చాం, అందరూ అసలు చాలా చిన్నగా ట్రై చేస్తారనమాట. సో మనం అయితే ఇంకొక 5 minutes లేట్గా వెళ్తాం అంతే. సో ఇంజన్ ఫుల్ సౌండ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనం జస్ట్ ఒక 10 speed ఎక్కువ వెళ్తున్నాం, ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా. సో నాకు ఈ సెకండ్ గేర్లో ఇలా 70-80 వెళ్తుంటే ఆ సౌండ్ అసలు ఆ గ్రోల్ అంత స్మూత్ ఉంటుంది, అంటే ఇంజన్ కొంత స్మూత్ ఉంటుంది. సో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, కెమెరాస్ ఉంటాయి కాబట్టి. ఒకసారి మనం సో మన సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎంత స్మూత్గా వెళ్ళిద్ది అంటే అంత స్మూత్గా వెళ్ళిద్ది. సో మనకైతే ప్రజెంట్ అయితే ట్రాఫిక్ ఏం లేదు. సో మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇంకొక 2 kilometers ఉంది, అలాగే 5 minutesలో వెళ్ళిపోవచ్చు. సో మనకి అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ లైట్ కెమెరా అని చెప్పి. సో మనకి అలాంటి కెమెరాస్ ఏమైనా ఉంటే మాత్రం ముందే అలా ఇంటిమేట్ చేస్తారు. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రెడ్ లైట్ కెమెరా అంటే ఆరెంజ్ పడుతుంది అనగా మనం ఆగిపోవాలి. అంతేగాని మనం స్పీడ్గా వెళ్తే ఏమైందంటే ఖచ్చితంగా టికెట్ అయితే మనకు పడిద్ది అనమాట.
సో నేను ఈ సినిమా హాల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకే అసలు 401 ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. సో మనం అయితే ప్రజెంట్ ఒక 4 minutes లేట్గా వెళ్తాం అంతే. నాకు తెలిసి 4 minutes అంతా బేసిక్లీ స్టార్టింగ్ అంతా సాంగ్స్ అవే ఉంటాయి. సో నేనైతే పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. సో హాల్ ఎక్కడ ఉంటుంది లోపల కూడా నాకు కొంచెం కూడా ఐడియా లేదు. లేకపోతే కరెక్ట్గా దాని దగ్గరలోనే పార్క్ చేసేవాళ్ళం. సో మరి నేను ఎంత ముందుగా ప్లాన్ చేసినా కానీ 401 అనేది ఒక 6 to 7 lanes ఉన్నా కానీ ఎంత ట్రాఫిక్ ఉంటుందో ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే మోస్ట్లీ నేను మాన్యువల్లో నడుపుతున్నాను కార్ మొత్తం. సో మాన్యువల్లో అంటే మనకి కొంచెం పవర్ ఎక్కువ ఉండిద్ది. సో చూడొచ్చు మనం ఇప్పుడు సెకండ్ గేర్లో వెళ్తాను. స్మూత్నెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నాకు BMW కానీ ఆడిలో నచ్చేది. సో నువ్వు మాన్యువల్ వెళ్తుంటే ఇక ఇంజన్ స్మూత్ సౌండ్ ఉంటుంది సార్, స్వీట్. సో దీనికి కానీ మనం ఎగ్జాస్ట్ పెట్టేస్తే మాత్రం ఇంకా క్రేజీగా వచ్చింది. మనకు ఒకసారి మనం 600 RPM ట్రై చేద్దాం, సౌండ్ ఎలా వచ్చేది మీరేనండి. సో మనకి గ్యాప్ దొరకట్లేదు 600 RPM టచ్ చేయాలంటే. సో మన ముందు అందరు కూడా చిన్నగానే వెళ్తున్నారు. మనకు ఒక్కళ్ళు కొంచెం సైడ్ ఇస్తే 6000 RPM టచ్ చేసి వద్దాం. అసలు ఎంత స్వీట్ సౌండ్ అంటే ఇప్పుడు వెళ్తాం చూడండి. సో 5. సో అలా ఒక్కసారి మనం ప్యాడల్ షిఫ్టర్లో గేర్ షిఫ్ట్ చేసినా కానీ ఎంత స్మూత్గా ఉంటుందో. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా. సో ఈ ఏరియాకి రావడం నేను ఇదే మొదటిసారి అనమాట ఎటోబికోకి. సో బేసికలీ ఎటోబికోక్లో కొంచెం నైజీరియన్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో కొంతమంది జాగ్రత్తలు చెప్తారు ఈ ఏరియాకి వస్తుంటే కొంచెం జాగ్రత్తగా అని. అంటే వాళ్ళు మనల్ని హార్న్ చేస్తారని కాదు కానీ మన జాగ్రత్త మనం ఉంటే మనకే మంచిది అనమాట. సో మనమైతే మాల్ దగ్గరికి వచ్చేసాం. సో మనం ఎగ్జాక్ట్గా హాల్కి దగ్గరలోనే పార్క్ చేద్దాం. సో అలా పార్క్ చేస్తే ఏమైందంటే మనం దిగేసి వెంటనే వెళ్ళిపోవచ్చు. సో మనమైతే జస్ట్ ఒక 900 meters 3 minutes అవే. సో నేను హైవే మీద నుంచి వచ్చాను కాబట్టి ఇంత టైం పట్టింది. లేకపోతే ఇంకా ఫాస్ట్గా వచ్చేసాళ్ళం. మనం అయితే ఏసీ ఆఫ్ చేద్దాం, అప్పుడు మనకి సౌండ్స్ అన్నీ చాలా స్మూత్గా వినిపిస్తాయి. మనం అయితే ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాం. సో పీపుల్ అసలు సో మరి ఎవరన్నా కొంచెం స్లో అలా వెళ్ళకపోతే మాత్రం వెంటనే హార్న్స్ కొడతారు. సో నాకైతే ఎగ్జాక్ట్ ఎక్కడ పార్క్ చేయాలి అర్థం కావట్లేదు. నేనైతే మ్యాప్స్ని చూసేసుకుని వెళ్ళిపోతాను. సో ఎక్కడ చూసినా మొత్తం బిల్డింగ్సే కనపడట్లేదు. మొత్తం ఎక్కడ చూసినా చెట్లుగానే ఉన్నాయి. సో ఇవన్నీ ప్లాజాస్ అనమాట. అంటే ప్లాజాస్లోనే హాల్స్ కట్టేశారు. సో ఈ ప్లాజా స్టైల్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి అనమాట. సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎదురు కార్వెట్. సో కార్వెట్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ల్యాంబోర్గిని అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో ల్యాంబోర్గినితో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్కి నీకు మంచి ఫీస్ అదే స్పోర్టీ లుక్ వచ్చింది. సో దానికి కూడా చూడొచ్చు 4 exhaustలు ఉన్నాయి. సో ఆ కార్ అయితే మొత్తం క్రేజీ సౌండ్ చేసింది. మేబీ ఇలాంటి పక్కన ఎవరైనా పోటీగా ఎవరైనా ఎగ్జాస్ట్ చేస్తే వాళ్ళు రివ్విస్తారు అనమాట. సో వాళ్ళు పక్కన సైలెంట్ ఉంటే వాళ్ళు స్మూత్గా వెళ్ళిపోతారు. అలాంటి కారణప్పుడు ఏం చేయాలంటే అలా సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు అలా ఒక్కసారిగా లాంచ్ కంట్రోల్ చేయాలి. లాంచ్ కంట్రోల్ ఏంటంటే ఇంకా టప్ అని బ్యాక్ సైడ్ నుంచి సౌండ్స్ వస్తాయి కదా. సో మనం ట్రై చేస్తాను చూద్దాం. సో మనోడు స్మూత్గానే వెళ్తున్నాడు. సో రెచ్చగొడితే అలా సౌండ్ చేయమంటే చేస్తారు కానీ నార్మల్గా వెళ్తే ఏముండదు. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. సో హాల్కి ఎంతమంది వస్తారు నాకైతే ఐడియా లేదు. సో ఆన్లైన్లో చూస్తే మాత్రం మొత్తం ఫిల్ అయిపోయినట్టే కనిపించింది. ఫిల్ అయిపోయిందంటే అన్నీ నేను బుక్ చేస్తే ఇందామని చూసాం కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ 3-4 rows అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో చూద్దాం హాల్లో. సో మున్సిపల్ స్పీడ్ కెమెరా. సో ఇలాంటి స్పీడ్ కెమెరాస్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 60 speedలోనే వెళ్ళాలి. నువ్వు 65-67కి వెళ్ళినా ప్రాబ్లం లేదు. కానీ వన్స్ నువ్వు కానీ కొంచెం స్పీడ్ ఓవర్ అయిపోయి కొంచెం 70-10 speed దాటిందంటే నీకు ఫైన్ వచ్చింది. అది డిపెండింగ్ అపాన్ ద సిటీ రూల్స్. కొన్ని సిటీస్లో అయితే 100 ఉంటుంది, కొన్ని సిటీస్లో అయితే 70 ఉంటుంది. సో మనం అయితే వచ్చేసాం. సో ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కదా. సో గబాన్ పార్కింగ్ అయితే ఎదుగుదాం. ఏదో నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. సో ఇది ఈ మ్యాప్స్ ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తాను అనమాట. సో మనకి అక్కడ వుడ్బైన్ సినిమాస్ అని కనిపిస్తుంది. మనం అయితే మంచి ప్లేస్ చూసుకొని కార్ పార్క్ చేద్దాం. కార్ పార్క్ చేసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోదాం. సో ఇలాంటి ప్లాజాల్లో కార్లు ఎత్తేస్తారనే భయం కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా కెమెరాస్ ఉంటాయి కదా. సో మేబీ కార్ పోయినా కానీ మనం ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనమైతే పరిగెత్తుకుని వెళ్ళిపోదాం. సో నేనైతే మనమైతే ఎగ్జాక్ట్గా 5 minutes లేట్గా వచ్చాం. సో కార్ అయితే లాక్ వేస్తున్నాను. సో ఇది వుడ్బైన్ సినిమాస్ అనమాట. చూడడానికి కొంచెం పాతకాలపు లాగా ఉంది. సో లోపల హాల్ ఎలా ఉంటుంది అన్నీ మనం చూద్దాం. సో ప్రజెంట్ అయితే 5:25.
సో మన టికెట్ అంతా మెయిల్లోనే ఉంది. ఓకే థ్యాంక్స్. మీ అమ్మ థ్యాంక్స్ బొక్క దీనికి. సో ఈ షర్ట్ సో మూవీ హాల్ ఎక్కడ కనపడట్లేదు. అయితే మూవీ హాల్కి వెళ్ళేసి మిగతా చూసేద్దాం. సో మనకి కనిపిస్తుంది కదా సినీ స్టార్ డీలక్స్ సైడ్ అయితే ఫస్ట్ టైం రావడం. సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి సినిమా అయిపోయిన తర్వాత రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడే మూవీ అయితే నేను చూసాను అనమాట. సో ఇది ఓజీ. సో ఇది ఇందాక థియేటర్ పేరు చూసాను కదా, వుడ్ బైన్ సినిమా. సో థియేటర్ నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా రిక్లైనర్ సీట్స్ ఉన్నాయి. స్క్రీన్ కొంచెం పెద్ద సైజ్ లేదు కానీ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. నాకైతే సినిమా సూపర్గా నచ్చేసింది. ఎందుకంటే బేసికలీ పవన్ కళ్యాణ్ ఎలా అయితే గ్యాంగ్స్టర్ మాఫియా లుక్స్ చూడాలనుకుంటున్నానో అలాంటి లుక్ నేను చూసాను అనమాట. రీసెంట్ టైం నేను చూసిన సినిమా వార్ 2. సో నాకు ఇలాంటి గన్ను కాల్చుకునే సినిమాలు చాలా నచ్చుతాయి. కాబట్టి మీరు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మీకు సూపర్గా నచ్చింది. అంతేగాని వేరే హీరో ఫ్యాన్స్ అయితే మాత్రం మీకు ఏదైనా నచ్చకపోవచ్చు. కానీ సినిమా అయితే నా వరకు చాలా బాగా నచ్చింది. నా కోసమే స్పెషల్గా పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఎప్పుడు నుంచి చూడాలనుకుంటున్నానో అలాగే చూశాను. నాకైతే మూవీ పిచ్చిగా నచ్చింది. ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నా, సేవ్ చేసిన నెక్స్ట్ వీడియో.